మీకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్ ని తగ్గించింది. The reduction recommended by the MPC is for 50 basis point to 5.5%. This is with immediate effect. Consequently, the standing deposit facility rate, which is the STF rate, shall stand adjusted to 5.25%. The MPC decided to reduce. ఎంత తగ్గించింది? 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అని అర్థం. అర్థమైందండి? 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అని అర్థం. ఇన్ని రోజులు రెపో రేటు 6% ఉండేది, కానీ ఈ రోజు నుంచి 5.5% మాత్రమే. ఎందుకంటే 0.5% రెపో రేటు తగ్గింది కనుక. ఇక్కడ రెపో రేటు 0.5% తగ్గింది కనుక మీ కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఎక్సెట్రా మార్ట్గేజ్ లోన్ యొక్క వడ్డీలు కూడా 0.5% తగ్గనున్నాయి. వెంటనే తగ్గుతాయా? రెపో రేటు ఈరోజు తగ్గింది కనుక మీ లోన్లు అనగా ఈ లోన్స్ యొక్క వడ్డీ రేట్లు తగ్గడానికి 15 to 30 days టైం పడుతుంది. అర్థమైందండి? ఇక్కడ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ లోన్ రెపో లింక్డ్ లోన్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు మీ లోన్ యొక్క వడ్డీ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ అయి ఉండాలి. అప్పుడు మీ బ్యాంకులు మీ వడ్డీని తగ్గిస్తాయి. సో బ్యాంకులు ఇక్కడ వడ్డీని తగ్గించాయి కనుక మీ ఈఎంఐ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా అన్నయ్య రీసెంట్గా ఇండియన్ బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకున్నాడు. వడ్డీ 7.9%. సో కొన్ని రోజుల్లో అనగా వితిన్ 30 daysలో మా అన్నయ్య వడ్డీ 7.4% వరకు తగ్గుతుంది. ఇక్కడ మా అన్నయ్య ఆల్రెడీ ఈఎంఐస్ కడుతున్నాడు. వితిన్ 30 daysలో వడ్డీ తగ్గుతుంది కనుక వాడి యొక్క ఈఎంఐస్ కూడా తగ్గుతాయి. సో ఎవరైతే లోన్స్ తీసుకొని ఆల్రెడీ ఈఎంఐస్ కడుతున్నారో వాళ్ళ యొక్క ఈఎంఐలు వితిన్ 30 daysలో ఖచ్చితంగా తగ్గనున్నాయి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి బ్యాంక్ మేనేజర్కి. ఇలా రెపో రేట్ తగ్గినప్పుడు జనరల్గా బ్యాంకు మేనేజర్లు ఈఎంఐని తగ్గిస్తారు. టెన్యూర్ని అలానే ఉంచి ఈఎంఐని తగ్గిస్తారు. రెండు మీరు అడిగితే టెన్యూర్ని తగ్గిస్తారు, అంటే ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గిస్తారు. రెండోది జరిగే పని కాదు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆటోమేటిక్ అనమాట, వాళ్ళ చేతిలో ఏముండదు. రెపో రేట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఈఎంఐ తగ్గుతుంది. బై ఎనీ ఛాన్స్ మీరు కనుక బ్యాంక్ వెళ్ళి అడిగితే రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే సార్ ఈఎంఐని సేమ్ ఉంచండి, ఈఎంఐని తగ్గించొద్దు. సో ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించండి అంటే మేబీ కాస్త ప్రాసెస్ ఉంటుంది, తగ్గిస్తారు. సో ఒకవేళ ఈఎంఐని సేమ్ ఉంచుకొని టెన్యూర్ని తగ్గించమంటే మీకు చాలా వడ్డీ ఆదా అవుతుంది, కానీ అది జరిగే పని కాదు. ఎందుకులే సర్లే, ఎలాగో హోమ్ లోన్ అనుకోండి ప్రీపేమెంట్ ఆప్షన్ ఉంటుంది, మీరు కావాలంటే ఎక్స్ట్రా ఈఎంఐస్ కట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ 1,00,000 అనుకోండి, మీరు బ్యాంక్ వెళ్ళి అడగొచ్చు సార్ ఆటోపే నాకు 1,50,000 చేసండి అని చెప్పి అడిగారు అనుకోండి, 1,00,000 ఈఎంఐలోకి వెళ్తుంది, ఈ ఎక్స్ట్రా 50,000 ప్రిన్సిపల్ నుంచి తగ్గుతుంది. ఒకవేళ మీది కనుక ఫ్లోటింగ్ రేట్ అయితే ఎన్నిసార్లైనా ప్రీపేమెంట్ చేసుకోవచ్చు, ₹1 కూడా పెనాల్టీ ఉండదు. సో మోస్ట్లీ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా ఈఎంఐనే తగ్గిస్తారనమాట. సో రెపో రేటు తగ్గడం వలన ఈఎంఐ తగ్గుతుంది, ఇది మనకి గుడ్ న్యూస్. ఇలా రెపో రేటు తగ్గడం వలన ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటి? అన్ని బ్యాంకులు వితిన్ 2 to 3 weeksలో ఎఫ్డి వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఎస్, రెపో రేటు తగ్గింది కనుక అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఎన్ని రోజుల్లో? 2 to 3 weeksలో. మోస్ట్లీ బ్యాంకులు వచ్చే 14 daysలో అనగా వచ్చే 2 weeksలో వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఒకవేళ మీరు కనుక మీ డబ్బుని ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ 14 daysలో చేసుకోండి. ఈ 14 days వరకు మాత్రమే వడ్డీలు ఎక్కువ ఉంటాయి ఎఫ్డిలో. 14 days తర్వాత చాలా అంటే చాలా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఒక బ్యాంకు 9.1% వరకు ఎఫ్డిని ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక 14 days ఆగారనుకోండి, ఆ తర్వాత మహా అయితే 8.7 ఈ విధంగా ఆఫర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ వితిన్ 14 daysలో మీరు కనుక ఈ ఎఫ్డిని లాక్ చేసుకున్నారనుకోండి, అనగా ఈ బ్యాంక్ వెళ్ళి ఈ ఎఫ్డిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, బ్యాంక్ అతను 9.1% అని చెప్పాడు అనుకోండి, టెన్యూరు 3 years అనుకోండి, ఈ 3 years వరకు ఇదే లాక్. సో 14 daysలో వడ్డీ తగ్గింది కదా అని చెప్పి ఇదైతే తగ్గించరు. ఇది ఇంత అవదు. మీరు కనుక 14 days తర్వాత వెళ్తే ఇంత ఇస్తారు, ఇప్పుడు వెళ్ళి తీసుకుంటే ఇంత వడ్డీ లాక్ అనమాట. సో టెన్యూర్ అయ్యే వరకు ఇదే వడ్డీ కొనసాగుతూ ఉంటుంది. అందుకనే అంటూ ఉన్నా, ఒకవేళ మీకు కనుక ఎఫ్డి చేసుకునే ప్లాన్ ఉంటే ఇప్పుడే తగ్గే లోపే చేసుకోండి బెటర్.
మీరు అడగొచ్చు ఏంటి 9.1%? ఏ బ్యాంక్ ఇస్తుంది? జనరల్గా పెద్ద బ్యాంకులన్నీ 5 to 7% వరకు ఆఫర్ చేస్తున్నాయి మ్యాక్స్. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చూసుకున్నట్లయితే 9.1, 8.8, 8.7 ఈ విధంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఏంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల సేఫేనా? అవి దివాలా తీస్తే కంగారు పడకండి. ఆర్బీఐ డిఐసిజిసి అనే ఇన్సూరెన్స్ని ఇస్తుంది. ఒకవేళ ఆ బ్యాంకు కనుక దివాలా తీస్తే 5 lakhs వరకు ఆర్బీఐ మనకైతే డబ్బుని వెనక్కిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఎక్కువ వడ్డీ కావాలనుకున్నట్లయితే అలాంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 5 lakhs కంటే తక్కువ డబ్బుని ఎఫ్డి చేసుకోండి. డన్, సేఫ్. మీరు అడగొచ్చు ఎలా అండి, ఏ బ్యాంక్లో ఎక్కువ వడ్డీ ఉందో మాకెలా తెలుస్తుంది చెప్పండి. చెప్తానండి. ఒక కొత్త యాప్ వచ్చింది. యాప్ పేరు స్టేబుల్ మనీ. మీకు కావాలంటే నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ మీకైతే చూపిస్తా. యాప్ పేరు స్టేబుల్ మనీ. క్లిక్ చేసా. ఈ యాప్లో ఏంటంటే 200 బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లను చూసుకోవచ్చు. ఎస్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేటు మీరైతే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయ్ ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 8.8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాంక్ 8.8, ఈ బ్యాంకు ఇదిగోండి ఈ బ్యాంకు 8.75 ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లను ఇక్కడే చూసుకోవచ్చు. ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంకు 9.1% వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఇలాంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 5 lakhs కంటే తక్కువ డైరెక్ట్గా ఇదే యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ ఉంది, లేదా ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లేదా ఇండస్ఇండ్ బ్యాంక్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ నో మోర్ క్లిక్ చేసా. ఇదిగోండి వడ్డీ రేట్లు చూసుకోవచ్చు. 5 yearsకి ఇంత, సీనియర్ సిటిజన్స్కి 7.5, 3 yearsకి ఇంత, 2 yearsకి ఇంత. ఇలా డైరెక్ట్గా స్టార్ట్ క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేస్తున్నారో, ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతైతే చేస్తున్నారో ఈ డబ్బు డైరెక్ట్గా ఆ బ్యాంకుకి వెళ్తుంది. ఈ యాప్కి కాదు. ఈ యాప్ జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే. డైరెక్ట్గా మీ డబ్బు బ్యాంక్కి వెళ్తుంది. అండ్ ఇదే యాప్ ద్వారా మీరు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఒక క్లిక్ అండి, క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాకే డబ్బు అన్నది వెనక్కి వచ్చేస్తుంది విత్ వడ్డీ. ఒకవేళ 10 years కంటే ముందుగానే మీరు కనుక విత్డ్రా చేసుకుంటున్నట్లయితే కాస్త పెనాల్టీ పడుతుంది. అది కూడా వడ్డీ మీద. మీ డబ్బు సేఫ్. మీ డబ్బు ₹1 కూడా కట్ అవ్వదు. జస్ట్ మీకు ఎంతైతే వడ్డీని ఆఫర్ చేశారో దాని మీద పెనాల్టీ నార్మల్గానే వర్క్ అవుతూ ఉంటుందండి. ఇలా ఏ బ్యాంక్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారో చూసుకొని ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో డైరెక్ట్గా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి 9.1 చూసారా? ఎవరికండి 9.1? మీరు కనుక 1000 days ఈ బ్యాంక్లో మీరు కనుక 1000 days ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒకవేళ మీరు కనుక సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు 9.1% వడ్డీ వస్తుంది. ఏ బ్యాంక్ ఇస్తుందండి 9.1? సో ఇక్కడ మీరు 5 lakhs కంటే తక్కువే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఇదిగోండి అప్ టు 5 lakh ఇన్ష్యూర్డ్ బై ఆర్బీఐస్ డిఐసిజిసి. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో మీరు కావాలంటే వడ్డీ మంత్లీ రావాలన్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవాలంటే ఆప్షన్, లేదా 10 years తర్వాత ఇచ్చినా పర్లేదంటే అది కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో కావాలంటే మీరు ఆర్డీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది వేరే టాపిక్. సో ఒకవేళ మీరు కనుక ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ 14 days లోపే చేసుకోండి. వీళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఇదిగోండి ఆర్బీఐ కట్ చూసారా? ఇక్కడ మెన్షన్ చేశారు వితిన్ 2 weeksలో బ్యాంకులు ఎఫ్డి వడ్డీ రేట్లను తగ్గిస్తాయంట. సో ఈ లోపు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ ఉందండి శివాలిక్ 8.8. ఇప్పుడు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఈ 14 days లోపు అదే వర్తిస్తుంది. ఆ 10 yearsకి అంతే వడ్డీ వాళ్ళు ఇవ్వాలి. అది రూలు, ఆర్బీఐ రూలు. మీరు కనుక తగ్గిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఈ యాప్లో చూసుకోండి, కావాలంటే 14 days తర్వాత చూసుకోండి, ఖచ్చితంగా తగ్గుంటుందన్నమాట. సో ఇలాగా డైరెక్ట్గా మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక 2 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే వితిన్ 2 yearsకి ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది? శివాలిక్ 8.8. అదే 3 years వరకు మీరు కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే యూనిటీ 9.1. 3 years అనుకోండి సేమ్ 9.1. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి చూసుకోండి ఇలాగా. అండ్ ఈ యాప్లో ఆల్రెడీ 15 లక్షల కంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎఫ్డీది ఈ యాప్లో ₹1000 మాత్రమే.
క్లియర్. అండ్ రీసెంట్గా వీళ్ళు ఫండ్ని కూడా రైజ్ చేశారు. ఎంతంటే 173 కోట్ల ఫండ్ని రైజ్ చేశారనమాట. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే నందన్ నిలేకని గారు ఇన్వెస్ట్మెంట్ చేశారంట. సో ఈ యాప్ ఇంకా ఫీచర్స్ని తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కావాలంటే ఒకవేళ నిజంగా రిక్వైర్మెంట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఎఫ్డీలో, నా డబ్బు సేఫ్గా ఉండాలి, షార్ట్ టర్మ్కి కావాలి అనుకున్నట్లయితే ఒకసారి చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసే ఫలం అయితే 14 డేస్ తర్వాత కాకుండా ముందే ప్లాన్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఈ స్టేబుల్ మనీ యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఉంది, మీరైతే చెక్ చేయండి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ సమాచారం అంతా ఇచ్చి డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకొని మంచి బ్యాంక్లో మీరైతే ఎఫ్డీని చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే 5 lakhs కంటే తక్కువే చేసుకోండి, 5 lakhs కంటే ఎక్కువ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 15 lakhs ఉన్నాయనుకోండి, 4 lakhs ఇంకాస్త అమౌంట్ వేరే బ్యాంక్లో అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రేపు వడ్డీ కూడా వస్తుంది కదా, బ్యాంకు దివాలా తీస్తే మనకి వడ్డీతో సహా 5 lakhs వరకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు A to Z చదివి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. బ్లైండ్గా మీరైతే ఎవరు చెప్పినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, అంతా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.